సంకటంలో పడిపోయి జీవితంలో ఇక పైకి రాలేకపోయినటువంటి అత్యంత ఇరుకైన ప్రదేశంలో చిక్కుకుపోయిన వాణ్ణి కూడా, అంత కష్టంలో పడిపోయిన వాణ్ణి కూడా పైకెత్తుతాడు. నిజంగా చెప్పాలి అంటే జీవితంలో సంకటహర చతుర్థి అనేటటువంటిది చేసుకుని తీరాలి. సంకటహర చతుర్థి వ్రతం ఒక్కసారైనా చెయ్యాలి. నేనైతే ఏం చెప్తానంటే వ్యక్తిగతంగా సాధ్యమైనంత వరకు సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతివారు సంవత్సరంలో ఒకసారైనా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వేదవ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, కాలో హి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. భగవంతుడు మనకొక సుఖాన్ని ఇస్తే మన పుణ్యాన్ని అడ్డుపెట్టిస్తాడు, మనకి దుఃఖాన్ని ఇస్తే మనం చేసిన పాపాన్ని అడ్డుపెట్టిస్తాడు. నేను చేసిన పుణ్యమేదో నాకేం తెలుసు, నేను చేసిన పాపమేదో నాకేం తెలుసు, అనుభవంలోకి వచ్చేశాక తెలుస్తుంది. అది అనుభవంలోకి వచ్చేసి సంకటం ఏర్పడిపోయిన తరువాత పరుగులు తీసే కన్నా అటువంటి సంకట స్థితి రాకుండా ముందే సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకున్నారనుకోండి, శాస్త్రం మీద నమ్మకం ఉండడమే శ్రద్ధ అని పిలువబడుతుంది. దాని వలన వచ్చే ఇబ్బంది ఏముంది? పెద్దలు చెప్పారు, శాస్త్రాలు చెప్పాయి, పురాణాలు చెప్పాయి, ఆ సంకటహర చతుర్థి వ్రతం చేసుకుంటున్నాం. ఈ సంకటహర